రైట్. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి వర్తమానము ఏమిటి అని అంటే, లూకాసు వార్తలో 18వ అధ్యాయములో 10 నుంచి 14 వచనాల వరకు ఉన్నటువంటి ఆ సందర్భాన్ని గురించి నేర్చుకుంటాం ఈరోజు. దేవునికి స్తోత్రం. ఇది చాలాసార్లు మీరు చదివిందే, చాలాసార్లు వినిందే, మేము చాలాసార్లు చెప్పిందే. అయితే మరొక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు మరొక క్రొత్త కోణములో మనతో మాట్లాడాలని ఈరోజు ఈ వాక్య భాగాన్ని మన ముందు పెట్టారు. స్వయంగా యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి ఉపమానం ఇది. యేసు ప్రభుల వారు చెప్పిన ఉపమానము. ఏంటా ఉపమానము? దేవాలయానికి 2 వ్యక్తులు వచ్చారంట. చెప్పండి, చర్చికి 2 వ్యక్తులు రావడమే దేవునికి నచ్చేసింది. కొంతమంది అనుకుంటారు, మేము మంగళవారం 6 వచ్చామండి అన్నయ్య గారు, శుక్రవారం మేము 20 మందే వచ్చామండి అక్కగారు. దేవుడు ఏమన్నారంటే, 2 నా నామమున కూడుకొని ఏకీభవిస్తే చాలు. ఏదో గుంపులు, సమూహాలు, 100, 1000 కోరటం లేదండి దేవుడు. ఏవండి, 100, 1000, లక్షలు, సమూహాలు ఎవరికి కావాలి? మనుషులకు కావాలి, రాజకీయ నాయకులకు కావాలి, యాక్టర్లకు కావాలి. దేవునికి 2 చాలు. 2 కలిసి ఏకీభవిస్తే చాలు. 2 కలవకుండా ఎడమొహం పెడమొహంలా పెట్టుకుని, 2 మనసులు ఏకీభవించకుండా ఆవిడట్టే నేను ఇట్టే, ఆయనట్టే నేను ఇట్టే అంటే మళ్ళీ అక్కడ పని అవ్వదు. ఏమండి, మనం కలవాలా, మన ఆత్మలు ఏకీభవించాలా. అందుకనే దేవుడు 2 అన్నాడు. 2 అంటే భర్త భార్య చాలు. ఇంట్లో భర్తతో భార్య, భార్యతో భర్త ఏకీభవిస్తే చాలు, కలిస్తే చాలు, ఆయన నామమున మోకరిల్లితే చాలు. ఏమండి, ఆయన పేరిట ఏమండి కూడుకుంటే చాలు. హల్లెలూయా. ఈ ధన్యత చాలా కుటుంబాల్లో లేదు. ఇలాంటి భాగ్యాన్ని నోచుకొని వారు చాలామంది ఉన్నారు. దయచేసి అలాంటి కుటుంబాల కొరకు నేను దేవుని సన్నిధిలో మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ యజమానులు మారాలా, మీ భర్తలు మారాలా, మీతో పాటు సన్నిధికి రావాలా, మీతో పాటు గృహాల్లో ఏకీభవించాల ప్రార్థనలో అని మేము ఎల్లప్పుడూ మీకోసం ప్రార్థన చేస్తున్నాం. మానక అప్పులు, తిప్పలు, ఇళ్ళు, వాకిళ్ళు, పిల్లల చదువులు, ఉద్యోగాలు తర్వాత సంగతి. అసలు మొదట నీ భార్య మార్చబడితే చాలండి. మీరిరువురు కలిసి మోకాళ్ళ మీదకి వస్తే, మీరిరువురు కలిసి ఏకీభవిస్తే 3వ వ్యక్తిగా ఆయన వస్తారు. ఎవరైనా 3వ వ్యక్తిగా ఆయన వచ్చేస్తారు. ఆయన వచ్చేసి ఆయన చూసుకుంటారు మిగతా కథ. హల్లెలూయా. ఆయన రావాలంటే ఏకాత్మ కావాలి.
ఆయన వచ్చి మూడో వ్యక్తిగా ప్రత్యక్షం అవ్వాలంటే ఆయన నామమున మీరు కూడుకోవాలి. ఆయన వచ్చి మిమ్మల్ని నడిపించాలి. మీ కథ, మీ మీ స్థితిగతులన్నీ కూడా మార్చాలి అంటే ఆయన రావాలి. ఆయన రావాలంటే ఇది జరగాలి. దేవునికి స్తోత్రం. మరి భర్త మారలేదు కదండి, మరి మా పరిస్థితి ఏంటండి? మేము అనాథలమేనండి, దిక్కులేని వాళ్ళమేనండి మేము అని దీర్ఘాలేం తీయొద్దు. అమ్మా, మీకు అవకాశం ఇచ్చారు దేవుడు. ఏంటో తెలుసా? నీ బిడ్డలను చేర్చుకో. దేవునికి స్తోత్రం. నీ కుమారుడితో ఏకీభవించి, నీ కుమార్తెతో ఏకీభవించి, లేదా నీ తల్లితో ఏకీభవించి, నీ తండ్రితో, అత్తగారితో, మామగారితో, అలా కేవలం నీ భర్తతోనే ఏకీభవించని లేదు ఇక్కడ. ఇద్దరు హల్లెలూయా. ఇద్దరు అనే సంఖ్య చాలా గొప్పది దేవునికి. అందుకనే ఒంటిగా ఉన్నటువంటి ఆదాముని జంటగా చేశాడు. ఆదాము అడగల, అయ్యా నేను ఒంటరిగా ఉన్నాను, అయ్యా నాకు ఏదైనా తోడు, ఏదైనా నీడ, ఏదైనా అండ అని అడగల. దేవుడే పూనుకొని, దేవుడే ఆదాము అడక్కపోయినను దేవుడే కలగజేసుకుని ఆదాముకు సాటి అయిన సహాయాన్ని దేవునికి స్తోత్రం. ఎంత మంచి దేవుడండి, ఎంత గొప్ప దేవుడండి. మన ఉద్దేశాలు, మన ఆలోచనలు, మనకేం అవసరమో, మనకేం కావాలో అన్నీ ఎరిగిన దేవుడండి ఆయన. మనం అడక్కపోయినా, కొరకపోయినా మనకు కావలసినవన్నీ కూడా సిద్ధపరుస్తున్న దేవుడు. హల్లెలూయా. ఈరోజు మందిరానికి ఇంచుమించు 100 మంది దగ్గరగా వచ్చారు. ఏమండి, పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. వచ్చిన మీలో బలహీనతతో వచ్చారు, కొందరు అప్పులతో వచ్చారు, కొందరు చిక్కులతో వచ్చారు, కొంతమంది వారాలు చేస్తున్నారు, మరి కొంతమంది మందిరాన్ని మానక వాక్యం వినటం కోసం, ప్రభువుని ఆరాధించడం కోసం, సేవకులతో ఒక మంచి సహవాసం కలిగి ఉండడం కోసం, ఇంటి దగ్గర ఎలాగా ఖాళీయే కదా అని సహవాసం కోసం ప్రయాసపడి స్థలానికి వస్తున్నారు. మీరు అనుకున్నట్టుగా సహవాసమే అయినా, అనారోగ్యమే అయినా, ఆర్థిక సమస్యలే అయినా, ఆత్మీయ వృద్ధి కోరుతున్న కుటుంబాల్లో ఏదో అవసరాలు, అక్కర్లు, మీరు ఏది కలిగి ఉన్నా సరే ఈ స్థలములో దేవుడు మీ ఆశను తీర్చి, ఈ స్థలమందు దేవుడు మీ కోరికలు నెరవేర్చి, ఈ స్థలమందు దేవుడు మిమ్మల్ని తృప్తిపరచి, మీరు వచ్చిన కార్యాన్ని నెరవేర్చి స్థలాన్ని నుంచి పంపించాలని దేవుడు అనుకుంటున్నాడు. నేను అనుకోవట్లా. దేవునికి స్తోత్రం. నేను అనుకుంటే ఏమీ జరగదు. ఏమండి, మేము అనుకుంటే ఏమీ జరగదు. దేవుడు అనుకుంటున్నాడు. తన ఇంటికి, తన సన్నిధికి, తన మందిరానికి, తన ఆలయానికి వచ్చిన మీ అందరి జీవితాల్లో స్థితిగతులన్నీ కూడా మార్చాలి అని. దేవునికి స్తోత్రం. ఎంత మంచి దేవుడండి, ఎంత గొప్ప దేవుడండి ఆయన. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, డాక్టర్ గారు మనల్ని బాగు చేయాలనుకోడు, కానీ మనం బాగుపడాలని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం.
ఏమండి, బాగుపడాలని జబ్బుతో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. డాక్టర్ గారు ఏం చేస్తారు? టెస్టులు రాస్తారు. టెస్టులు వస్తాయి, నీకు పలానా కొదువ, నీకు పలానా కంప్లైంట్, నీకు పలానా సమస్య. మరి ఈ కొదువ, ఈ కంప్లైంటు, ఈ సమస్య తీరాలంటే ఇదిగో మందులు, ఇదిగో ఎక్సర్సైజు, ఇదిగో ఆహారం. నువ్వు ఇవన్నీ కూడా కరెక్ట్గా చేసావంటే ఓ 15 రోజుల తర్వాత మరలా నాకు కనపడు, అప్పుడు మరలా నేను చూస్తాను. తగ్గితే తగ్గిపోద్ది, లేదంటే మరలా నేను మందులు మారుస్తాను. 1000 రూపాయలు అవుతుంది మనకి, లేక 2000 అవుతుంది మనకి. మనం బాగుపడిపోవాలని వెళ్ళిపోతాం. కానీ ఆ టెస్టులు చూసుకుని బాబోయ్ బాబోయ్ కిడ్నీ సరిగా పనిచేయట్లేదా, లివర్లో కఫం వచ్చిందా, గుండెల్లో నీరు చేరిందా, రక్తం ఇంత తక్కువగా ఉందా అని బాగుపడదామని వెళ్ళి అవన్నీ కూడా తెలుసుకొని ఇంకా భయంతో, ఇంకా బెంగతో, ఇంకా టెన్షన్తో ఇంటికి వచ్చి డాక్టర్ గారు చెప్పినవన్నీ కూడా తూచా తప్పకుండా ఏం చేయమంటే అది, ఎలా వేసుకోమంటే మందులు అలాగా, ఏం తినమంటే అలాగా చక్కగా చేసుకుంటా. దేవుని కృప, డాక్టర్ గారి యొక్క ట్రీట్మెంటు ఒక వారం రోజుల్లో మార్పు వస్తుంది. అప్పుడు హ్యాపీగా మందులు అయిపోగానే సంతోషంగా, అయ్యా చాలా బాగుంది, చాలా మెరుగయ్యింది, అలా లేదండి అప్పుడు వచ్చినట్టు లేదు అని చెప్పి రెండోసారి మళ్ళీ డాక్టర్ గారిని సంప్రదిస్తాం. దేవునికి స్తోత్రం. మరలా మందులు మార్చి పవర్ తగ్గించి ఇచ్చి జాగ్రత్తగా 4 రోజులు మీరు వాడండి, నేను చెప్పినట్టే చెయ్యండి అంటారు. దేవునికి స్తోత్రం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతే మనకి బాగొచ్చేలేదు. హాస్పిటల్కి వెళ్ళిపోయి అన్నీ కొనేసుకొని టెస్టులు చేసేసుకుంటే రోగం తగ్గిపోలేదు. ఆయన చెప్పింది చేసి, ఆయన ఉండమన్నట్టుగా ఉండి, ఆయన తెలుసుకున్న విషయాలన్నీ కూడా మనం కూడా తెలుసుకుని ఆ విషయాలు జాగ్రత్తగా ఉంటే అప్పుడు మనకి బాగు. అప్పుడు వారం తర్వాత, 15 రోజుల తర్వాత, 1 నెల రోజుల తర్వాత బాగు వచ్చింది. దేవునికి స్తోత్రం. అయితే మేము ప్రకటిస్తున్న యేసయ్య, మేము ప్రకటించుచున్న యేసయ్య ఎవరంటే, నెలలు, వారాలు, రోజులు ఉంచి మిమ్మల్ని మీ జీవితాల్లో కార్యం చేయడానికి ఇష్టపడటం లేదు. ఆయన వెంటనే మీ జీవితాల్లో కార్యము చేయాలని ఆశతో ఉన్నారు. దేవునికి స్తోత్రం. మీ కుటుంబాల్లో, మీ గృహాల్లో అద్భుతం చేయాలని ఆయన ఎంతో కోరుచున్నారు. హల్లెలూయా. పాస్టర్ గారిని కదా, ఈ పాస్టర్ గారికి అన్నీ చేసేయాలి, నీవు విశ్వాసివి కదా, నువ్వు ఎంతైనా కొంత తక్కువే కదా పాస్టర్ గారి కంటే, నీకు వెనకాల చెయ్యాలి. ఆయన ఎవరో ధనవంతుడు కదా, భూస్వామి కదా, 20 ఎకరాలు ఉంది కదా, అతనికి వెంటనే చేసేయాలి. ఆవిడ పేదావిడి కదా, అతను పేదోడు కదా, అతనికి చెయ్యకపోయినా పర్వాలేదు అని ఆయన అనుకొనడం లేదు. హల్లెలూయా. దేవుడు పక్షపాతి కాడు. మనం పక్షపాతులం. రంగును బట్టి, స్థితిగతులను బట్టి, పరిచయాలను బట్టి, ఇష్టాలను బట్టి మాట్లాడతాం, మెచ్చుకుంటాం, ఇంకోటి. కానీ మనం ఆరాధించుచున్న దేవుడు పక్షపాతి అయిన దేవుడు కాదు.
చెప్పండి, పక్షపాతి అయిన దేవుడు కాదు. హల్లెలూయా. పక్షపాతము లేదు. ఒకరినొకలాగా చూసే దేవుడు ఆయన కాదు. హల్లెలూయా. కొంతమంది అంటారు, ఆదాము హవ్వలకు 2 కొడుకులు, పెద్దోడు కయీను, చిన్నోడు హేబెలు. పెద్దోడినేమో దేవుడు ద్వేషించాడు, చిన్నోడినేమో దేవుడు ప్రేమించాడు. పక్షపాతం కాదా? పక్షపాతం కాదా అంటున్నారండి. తప్పండి. హల్లెలూయా. పెద్దవాడిని ఎందుకు ద్వేషించాడు, చిన్నవాడిని ఎందుకు ప్రేమించాడు అంటే వారి క్రియలు బట్టి. చెప్పండి, వారి క్రియలు. పాస్టరు అని పిలిపించుకుంటే సరిపోదు, విశ్వాసి అని పిలిపించేసుకుంటే సరిపోదు, సంఘ పెద్దలు, పరిచారకులు అని పిలిపించేసుకుంటే సరిపోదు, బట్టలేసేసుకుంటే సరిపోదు తెల్లటివి. ఏవండి, పాస్టర్ గారు, సంఘ పెద్దగారు, బిలీవరు, పరిచారకురాలు, పరిచారకుడు పిలిపించేసుకుంటే అయిపోదండి. పిలుపులో ఏమీ లేదు, వేషములో ఏమీ లేదు, బట్టల్లో ఏమీ లేదు, బ్రతుకులో ఉందండి. క్రియల్లో కావాలి. దేవునికి స్తోత్రం. అందుకే పెద్దోళ్ళు అన్నారు, ఏమండి, అందుకే పెద్దోళ్ళు అన్నారు ఏమనంటే, మాటలు కాదు, మాట్లాడడం సులభమే, క్రియలు, పనులు కావాలి. చెప్పండి, పనులు, క్రియలు కావాలి. క్రియలు లేని విశ్వాసము. దేవుడు అంటే నాకు ఎంత నమ్మకమో, దేవుడు అంటే నాకు ఎంత భయమో, దేవుడు అంటే నాకు ఎంత వణుకో. మాటలు చెప్పడం సులువేనండి. మాటలకి ఖర్చు ఏముందండి? దేవునికి స్తోత్రం. మాటలకి ఫీజు ఎట్టారనుకో, మాట్లాడరు ఎవరు. చెప్పండి, మాటలకు ఫీజు ఎట్టనా? ఉన్నావా ఇక్కడ? అమ్మయ్య, మా ఎక్కని అడుగుతున్నాను, లేని మిమ్మల్ని కదా, మీరు అందరూ ఉన్నారు. ఆవిడ ఇప్పుడే ఇలా కళ్ళు పెద్ద చేసి చూస్తుంది, ఎక్కడికన్నా వెళ్ళిపోయిందేమో. మనిషి కాదు, మనిషి ఇక్కడే ఉంటుంది, ఎక్కడ కదలదో. ఆలోచనలు ఎక్కడికన్నా వెళ్ళిపోయిందేమో, లేదా కళలు, దర్శనాలు ఏమన్నా చూసేస్తుందేమో ఇలాగా అని. దేవునికి స్తోత్రం. నవ్వండి, నవ్వండి, మనసార నవ్వండి. నవ్వునిచ్చిన యేసయ్యను మీరు నమ్మండి. చిరునవ్వునిచ్చిన యేసయ్యను నమ్మి నవ్వండి. నవ్వండి, నవ్వండి, మనసార నవ్వండి. నవ్వండి, నవ్వండి, మనసార నవ్వండి. నవ్వునిచ్చిన యేసయ్యను నమ్మి నవ్వండి. చిరునవ్వునిచ్చిన యేసయ్యను నమ్మి నవ్వండి. పాపం చేస్తూ బ్రతుకుతూ ఉంటే నవ్వు రాదండి. పాపం చేస్తూ బ్రతుకుతూ ఉంటే నవ్వు రాదండి. పాపం విడచి నవ్వే నవ్వండి. చేసిన పాపం ఒప్పుకుంటే నవ్వే నవ్వండి. నవ్వండి, నవ్వండి, మనసార నవ్వండి. నవ్వండి, నవ్వండి, మనసార నవ్వండి. నవ్వునిచ్చిన యేసయ్యను నమ్మి నవ్వండి. చిరునవ్వునిచ్చిన యేసయ్యను నమ్మి నవ్వండి. హల్లెలూయా. నవ్వండి, నవ్వండి,
మనసారా నవ్వండి. నవ్వునిచ్చిన యేసయ్యను నమ్మి నవ్వండి. చిరునవ్వునిచ్చిన యేసయ్యను నమ్మి నవ్వండి. దేవునికి స్తోత్రం. మనకి నోటి నిండా నవ్వు కలుగ చేయువాడు మన దేవుడు. హల్లెలూయా. నోటి నిండా పేలాలు పెట్టేవాడు కాదు మన దేవుడు. నోటి నిండా బ్రెడ్లు పెట్టేవాడు కాదు మన దేవుడు. కక్కలు మొక్కలు పెట్టేవారు కాదు. మన నోటి నిండా ఏం పెడతారు? నవ్వు. నవ్వు లేకుండా ఏముంటే ఏంటి కదా. ఎన్ని కోట్లుంటే ఏంటి, ఎన్ని లక్షలుంటే ఏంటి, ఎన్ని బట్టలుంటే ఏంటి, ఎన్ని బిల్డింగులు ఉంటే ఏంటి, ఏం కావాలి? నోటి నిండా నవ్వు. నవ్వు లేదు. మా బాబు పక్కన ఒక పాప కూర్చుంటుందంట. ప్రతిరోజు నవ్విస్తున్నాడు. ఆ పాప ఎప్పుడు అస్తమానాలుగా పెడుతుందంట. తెగ నవ్విచ్చేస్తున్నాడు నన్ను. అసలు నేనే ఇంట్లో నవ్విస్తాను బాగా. నేను నవ్వుతాను గట్టిగా, ఇంట్లో అందరిని నవ్విస్తాను. కొంతమంది పాపం ఎప్పుడు ఏమండి ఏదో నెత్తి మీద క్వింటాలు క్వింటాలు బరువున్నట్టుగా కాస్త ఫ్రీగా నవ్వుతా సరదాగా ఉండట్లేదు. ఏమండి నవ్వుతా ఉండట్లేదు, ఫ్రీగా ఉండట్లేదు, షేర్ చేసుకోవట్లేదు. భార్యతో, భర్తతో, బిడ్డలతో నవ్వు లేదు. సీరియస్. ఎప్పుడు కోపం, ఎప్పుడు భయపడిపోవాలన్నట్టు, ఎప్పుడు ఏదో. ఎవరిని భయపెట్టేస్తావు? దేవునికి స్తోత్రం. సంసారము అంటే, కుటుంబము అని అంటే ఒక మినీ పరలోకంగా ఉండాల. అంతేగాని ఇల్లు ఒక జైల్లాగా ఉండకూడదు. మీ కుటుంబము దేవుని ఇల్లుగా, పరలోక రాజ్యానికి ప్రతిబింబంగా, అక్కడ మహానందం అనుకోండి. దాన్ని మనం వర్ణించలేము. దాన్ని పోలి ఒక మినీ పరలోకంగా మీ ఇల్లు, మీ కుటుంబము ఉండేలాగా మీరు చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. దీనికి గృహిణి ప్రధాన భూమిక పోషించాలి. ఇల్లాలు, భర్తలు డ్యూటీలు, పనులు, వ్యాపారాలు, చెరువులు, వ్యవహారాలు ఏవేవో ఉంటాయి. ఏమండి స్త్రీయే ప్రధాన భూమిక, ప్రధాన పాత్ర. మీ ఇల్లు అలా పరలోకంగా మారాలి. మీ కుటుంబము సమాధాన సంతోషాలతో ఒక చిన్ని దేవుని ఇల్లుగా మారాలి అని అంటే ఏమండి ఇల్లాలే, గృహిణే ఆ బాధ్యత తీసుకోవాలి. మీదే ఆ బాధ్యత. దేవునికి స్తోత్రం. ఏమండి ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఉండకూడదు, ఏదో కోల్పోయిన వాళ్ళలాగా ఉండకూడదు. ఏమండి డబ్బులు కోల్పోయావా? వస్తాయండి. ఈవేళ కోల్పోయావు, రేపు వస్తాయి. ఆస్తులు కోల్పోయావా? మళ్ళా వస్తాయి. ఆరోగ్యం కోల్పోయావా? మళ్ళా వస్తాయి. నీవు బాధపడటం వల్ల, నీవు కోల్పోయాను, సర్వం అయిపోయింది, నాకు ఇంకేమీ లేదు అన్నట్టుగా ఉండటం వల్ల ఏమీ కలిసి వచ్చేది. దేవునికి స్తోత్రం. యోబు గారు ఏమన్నారు? యెహోవా ఇచ్చెను, నా చేతుల్లో ఏమీ లేదు. పోయిన
మంగళవారం నేను అమెరికా వీసా కోసం ఇంటర్వ్యూకి వెళ్ళాను. చాలామంది నా స్టేటస్ల కోసం ఎదురు చూశారు. నా స్టేటస్ కొన్ని వందల మంది చూస్తారు. అంటే స్టేటస్ చూడ పెద్ద గొప్ప ఏం కాదులేండి, అది పెట్టకుండా నోరు మూసుకుని కూర్చున్నానంటే ఏం చూస్తారో అది. నేను పెడుతున్నాను కాబట్టి చూస్తున్నారు, అంతే కదా. యేసు రక్తం జయం. ఏమండి, ఇప్పుడు నాకు వీసా రిజెక్ట్ చేశారు. మేము ఇవ్వము, అమెరికా దేశానికి మీరు రావడానికి మేము వీసా ఇవ్వము, ఇచ్చే ఛాన్స్ లేదు మీకు అన్నారు. ఓకే, థ్యాంక్ యూ అన్నాను. ప్రైజ్ ద లార్డ్ అన్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నా విశ్వాసం ఒకటే, నా నమ్మకం ఒకటే, దేవుడు ఇవ్వాలి నాకు వీసా అంటే ఎవ్వరూ ఆపలేరు. ఆయన ఇవ్వకూడదంటే ఏమండి మీరందరూ వచ్చి వాళ్ళ కాళ్ళ మీద అడిపోయి ఏమండి కళ్ళంట నీళ్ళు కార్చేసి సీములు తీసి వాళ్ళ మీద వేసేసినా సరే ఏమండి ఇవ్వరు. దేవునికి స్తోత్రం. ఆయన ఇవ్వాలనుకుంటే ఆపలేరు, ఆయన ఇవ్వకూడదు అనుకుంటే ఎంతమంది పోగడినా. దేవునికి స్తోత్రం. ఇంకప్పటి నుంచి నాకు ఇవ్వలేదు, అది దేవుని చిత్తం కాలేదు, దేవుని చిత్తమైనప్పుడు నేను పొందుకుంటానని నేను చెప్తే ఎంతమంది ఫోన్లు చేశారో నాకు. అసలు ఎందుకు ఎట్టానురా బాబు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బాధపడటం వల్ల, ఏడుస్తాం వల్ల ఏమండి ఇంకోటి పెట్టుకోవడం వల్ల మనకేమీ వచ్చేది. ఆ బాధ పోవాలంటే, ఆ బెంగ పోవాలి అని అంటే మనం నవ్వాలి, దేవుణ్ణి తలంచాలి, దేవుని చిత్తాన్ని మనం గౌరవించాలి. అప్పుడు ఆటోమేటిక్గా మనకు నవ్వు వచ్చేస్తుంది. హల్లెలూయా. సునీతమ్మ గారు బాధపడ్డారు కానీ నాకు మాత్రం, అంటే సునీతమ్మ గారు అనుకున్నారు అయ్యగారు ఇంటర్నేషనల్ స్పీకర్ కదా, వెళ్ళారంటే నాకు ఏదన్నా ఇంటర్నేషనల్ అమెరికా బ్యాగ్గా ఉన్న తెస్తారనుకున్నారేమో పాపం. ఏంటి అలాగన్నారు, బ్యాగ్ తెస్తారు నాకు అనుకున్నారేమో అమ్మగారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని డబ్బులు, దేవుని దానం కొంచెం పాడయ్యాయి అనే బాధ తప్ప వేరే ఏమీ తనకు కానీ నాకు కానీ దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే మన నోటి నిండా నవ్వు కలుగు చేసే దేవుడు. హల్లెలూయా. నవ్వును తీసేసింది ఎవరు? నీవు నవ్వకుండా అడ్డగిస్తున్నది ఏంటి? నువ్వు మనసారా నవ్వకుండా, హృదయపూర్వకంగా నువ్వు నవ్వకుండా నీకు అడ్డు ఏంటంటే సాతాను అనొద్దు, సాతాను కాదు, బలహీనత నీ నవ్వుని మింగేస్తుంది. అప్పులు, భర్త, పిల్లలు, ఇల్లు, వాకిలి, నీరసం, ఇంకోటి నీవు నవ్వకుండా చేస్తుంది.